ఉంటే ఇదే ఈ పక్కన వెళ్తా సార్ ఒక్క నిమిషం అన్న కొంచెం అన్న ఎక్కించారు అన్న ఇచ్చారు ధన్యవాదాలు అన్నీ నా బాధ్యత నేను చేసిన నేను మీకు సంబంధించి గ్రామ పంచాయతీ రాష్ట్ర గ్రామ పంచాయతీ అయిపోతుంది అయినాక ఈ రోడ్డు పెట్టింది ఒకటి రెండు ముఖ్యమైన ముందు ప్లాన్ చేయాలి చేపిస్తామా గ్రామ పంచాయతీ చేపిస్తా దాని తర్వాత రోడ్లు కూడా చెప్తా రకాల సహకరించారు చిన్న పేరు తప్పుడు ఇంటెన్షన్ కాదు అది కొంచెం అన్నా సార్ అమ్మా వెనకండు కొంచెం వెనక జరుగుదాం అన్నా సార్ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు గండిపల్లి నుంచి వయా డేక్యా నాయక్ తండా శ్రీరామ్ తండా వరకు 1,54,00,000 రూపాయలతోటి మనం రోడ్డు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికే కొన్ని తండాలకు 5-10 లక్షల రూపాయలతోటి అట్లా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ గిరిజన తండాలల్లా 7 కోట్ల రూపాయలతోటి మనం ఇలా ఫౌండేషన్స్ చేసుకున్నాం. 7 కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం ఇప్పటికీ గిరిజన తండాలకు సంబంధించి 43 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా అదనంగా 35 కోట్ల రూపాయల ప్రతిపాదనలు తొందరలో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటా ఉన్నా. అందులో మీకు చెప్పిన రోడ్లన్నీ ఉంటాయి. ఇంకా ఇవి కాక గ్రామ పంచాయతీలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు కానీ మీకు హుస్నాబాద్ కేంద్రంలో సేవాలాల్ భవన్ కానీ దాన్ని కూడా 45 లక్షల రూపాయలు ఇచ్చినాం. రోడ్డు కొరకు 10 లక్షలు సపరేట్ ఇచ్చినాం. ఈ విధంగా ప్రత్యేకించి అక్కన్నపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి తండాకు రోడ్డు కనెక్టివిటీ కానీ త్రాగునీరు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా పొద్దున్నే బంజారాహిల్స్ తండా, సేవాలాల్ తండా, సేవాలాల్ మహారాజ్ నాయక్ తండా అక్కడ దాదాపు 1,30,00,000 రూపాయలతోటి లక్ష లీటర్ల ట్యాంకులు కట్టి నీటి సరఫరా ప్రారంభం చేసుకున్నాం. శంకుస్థాపన కాదు, ఫౌండేషన్ ఏడాది కింద అయింది. ఇలా కంప్లీట్ అయినాయి. వాళ్ళకి నీళ్ళకి నల్లాలు ఇప్పించినాం. అట్లా ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని రకాల మొత్తం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అనేది లేకుండా రోడ్లకు సంబంధించి కూడా వీలైనంత అధికారులు కూడా సహకరిస్తా ఉన్నారు. నేను కాంట్రాక్టర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేసినా కొద్దిగా పైసల రూపాయి అటు ఇటు అయినా ఆలస్యమైనా పనులైనా చేయమని చెప్పినా తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కొద్దిగా నిర్లక్ష్యం వెనకబడ్డది. ఇప్పుడు భవిష్యత్తులో అన్ని చేస్తాం. ఇక్కడ వాళ్ళు ఎన్నికల ముందు గండిపల్లి హైట్ పెంచొద్దన్నారు. ఎల్లుండి మీటింగ్ ఉంది. గౌరవెల్లి గండిపల్లి 2 అన్నదమ్ములాగా జాయింట్ ప్రాజెక్ట్స్ రెండింటి ద్వారా ఆ రెండింటి కింద ఉన్న ఏరియాకు సాగునీరిచ్చే బాధ్యత నాది.